ఇటువంటి మళ్ళీ ఇది బజ్లోకి ఎత్తుకొచ్చింది. ఆ అమ్మాయి నేను చాలామంది అడుగుతూ ఉంటారు, నువ్వు ఎందుకు డైవర్ట్ చేసావు? అమ్మాయి ఫర్గోటన్ హీరోయిన్. ఇప్పుడు దాంతోపాటు చేసిన గోవింద గారు ముసలాడు అయిపోయాడు, అడుగు తీసి అడుగేలేకపోతున్నాడు, ప్రోగ్రాములకి వెళ్తున్నాడు, గేమ్ షోలకి, అర్థమైందా? జడ్జో మరి గ్రెడ్జో కానీ వెళ్ళి కూర్చున్నాడు కానీ చెప్పు. సోనీ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు మ్యూజిక్ ప్రోగ్రామ్స్, ఇట్లా అటువంటి ఇంకా ఎక్కువ రావాలి. మనకి ఎక్కువ రావట్లేదు. ఎప్పుడు చూసినా సునీత, ఎప్పుడు చూసినా బాలసుబ్రహ్మణ్యం కొడుకు, అవి తప్పితాయి. మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ రావాలి ఇక్కడ. ఈటీవీ అని జీటీవీ అని చేస్తున్నారు, ఇంకా బాగా రావాలి. బికాజ్ తెలుగు అండ్ ఈ 4 లాంగ్వేజ్ కలిసిలో ఉన్న పాటలు అక్కడికంటే ఎక్కువ ఉంటాయి. ఏమైనా మ్యూజిక్ అంతా ఆ పాటలు కూడా పెట్టచ్చు. నేను ఐఎమ్ జస్ట్ గివింగ్ సజెషన్స్ టు దిస్. ఆల్రెడీ చేస్తున్నారు, జీ చేస్తుంది, జీ ఇస్ వెరీ బిగ్ ఛానల్. ఈటీవీ కూడా స్వరాభిషేకం అని ఒక్కదాంతో ఎలాడుతున్నారు. మాల కూడా వస్తుంది. బట్ ఇంకా వాళ్ళు నేహా కక్కడిని పెట్టుకుని వాళ్ళు నిలబెట్టి చాలా బాగుంటాయి ఆ షోస్. సోనీలో అదరగొట్టేశారు యాక్చువల్గా. సో అవి చాలా చాలా వాళ్ళకి తెలుసు. పెద్ద పెద్ద టీవీలు నడుపుకున్న జీ తెలుగు, మా టీవీ, ఈ టీవీ తెలియదేటాలి కానీ తెలుసు కాబట్టే బాలసుబ్రహ్మణ్యాన్ని చాలా కాలం వాళ్ళు పెంచారు. రామోజీరావు గారు స్వరాభిషేకం, పాడుతా తీగ, స్వరాభిషేకం జరిగే దానికి వస్తున్నాడు. ఎందుకే గోవింద. దాన్ని బట్టి చూసుకుంటే వీళ్ళిద్దరూ పెద్ద హిట్ పేరు. కరిష్మా కపూర్ను గోవింద పెద్ద పేరు. ఇంక హీరోయిన్ అంటే ఎప్పుడో వాళ్ళు అయిపోయింది అది. సో ఇప్పుడు మళ్ళా ఏదో హస్బెండ్ మీద గెంటితే ఈ అమ్మాయి క్యారెక్టర్ కొంచెం ఎలివేట్ అవుతుందని చెప్పేసి ఇది ఎంత ప్లాన్, ఎంత కూడా పబ్లిసిటీ ప్లాన్. అదేవిధంగా కరిష్మా కపూర్లో కాకుండా కరీనా కపూర్ కూడా ఉంది. అది ఆడ ఎవడో